హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. సో చాలామంది యాస్పిరెంట్స్ టెట్, డీఎస్సీ అలాగే మన ఎస్ఎస్సీ, సీజీఎల్ కానివ్వండి, ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ ఇలా చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ పార్ట్నర్‌షిప్ పైన డెఫినిట్‌గా మనకు క్వెషన్స్ అన్నవి వస్తూ ఉన్నాయి. సో పార్ట్నర్‌షిప్ పైన అసలు ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. పార్ట్నర్‌షిప్. సో ఒక బిజినెస్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పార్ట్నర్స్ ఉండి ఒక బిజినెస్ రన్ చేయడాన్ని మనం పార్ట్నర్‌షిప్ అంటాం కదా! ఓకే. సో దీంట్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ అనే 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? ఈ 2 పర్సన్స్ సో కొంత ఇన్వెస్ట్‌మెంట్‌ని కొంత పీరియడ్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి సో తర్వాత వచ్చిన ప్రాఫిట్‌ని ఎలా షేర్ చేసుకుంటారు అనే దానిపైన మనకు క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో పార్ట్నర్‌షిప్‌లో మనకు మెయిన్‌గా ఉండేదేంటి? చూడండి ఒకే ఒక ఫార్ములా. సో ప్రాఫిట్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది? క్యాపిటల్. ఎంత క్యాపిటల్ పెట్టాము? ఓకే. ఇంటూ టైమ్ పీరియడ్. టైమ్. క్యాపిటల్ ఇంటూ టైమ్. అంతే కదా! ఎంత అమౌంట్ పెట్టాము, ఎంత టైమ్ పెట్టాము అనే దానిపైన మన ప్రాఫిట్ షేరింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో పి ఈక్వల్ టు సిటీ అనే ఒక ఫార్ములా పైన సో క్వెషన్స్ అనేది డిఫరెంట్‌గా అడుగుతుంటాడు. సో మనకి సింగిల్ ఫార్ములా సో పార్ట్నర్‌షిప్‌లో. సో చాలా క్లియర్‌గా చూడండి. అయితే సో ఈ ఫార్ములా పైన ఎన్ని డిఫరెంట్ వేస్‌లో మనకి క్వెషన్స్ అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మెథడ్ 1లో టైప్ 1 చూద్దాం. టైప్ 1లో సో ఏ, బి అనే ఇద్దరు పర్సన్స్ ఏం చేశారు? ఏ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఓకే. సో బి అనే పర్సన్ ఒక 20,000 రూపీస్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఓకేనా? ఇద్దరు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. వాళ్ళ బిజినెస్ అనేది 1 ఇయర్ పాటు సేమ్ ఇంతే ఇన్వెస్ట్‌మెంట్‌లో చేశారు. 1 ఇయర్ వరకు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అయితే సో ప్రాఫిట్ రేషియో అడుగుతాడు. ఓకేనా? సో ప్రాఫిట్ యొక్క రేషియో ఏంటి? లేదు అంటే వాళ్ళిద్దరికీ కలిపి కొంత ప్రాఫిట్ వచ్చింది. ఎంతొచ్చింది? ఒక 30,000 రూపీస్ గనుక ప్రాఫిట్ వస్తే అందులో ఏ షేర్ ఎంత? బి షేర్ ఎంత? అని అడుగుతాడు. ఓకేనా? ఇది టైప్ 1. ఇద్దరు అంటే ఇచ్చిన అమౌంట్స్ అంటే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఎంత అమౌంట్ పెట్టారో అంత అమౌంట్ గురించి ఇచ్చి, సో టోటల్ ప్రాఫిట్ అమౌంట్ ఇంత అనిచ్చి, సో మనకి వాళ్ళు ఏ రేషియోలో ప్రాఫిట్‌ని షేర్ చేసుకుంటున్నాడు? ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? ఓకే. వచ్చిన దాంట్లో ఏ ఎంత షేర్ చేసుకుంటాడు ప్రాఫిట్‌లో? బి యొక్క షేర్ ఎంత? అనేది ఒక క్వెషన్. ఓకే. ఇలా అడుగుతారు. ఫస్ట్ ఎలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు చూడండి టైప్ 2లో 10,000 టు 20,000ని మనం రేషియో ఫార్మాట్‌లో ఇస్తే ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10,000 సేమ్ ఇదే క్వెషనే కాకపోతే ఫస్ట్ కేస్‌లో డైరెక్ట్ ఎంత అమౌంట్ పెట్టారో అంత అమౌంటే ఇచ్చాడు. నెక్స్ట్ కేస్‌లో ఎలా అడుగుతాడు టైప్ 2లో? ఓకే. టైప్ 2లో ఏబి అనే పర్సన్స్ ఇద్దరు 1:2 రేషియోలో అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఆ 1:2 అంటే 10,000 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా జస్ట్ రేషియో ఇస్తాడు. సో ప్రాఫిట్ ఇస్తాడు. వాళ్ళిద్దరికీ కలిసి కొంత ప్రాఫిట్ వచ్చింది. సేమ్ 30,000 అనుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్‌ని ఎలా షేర్ చేసుకుంటున్నాడు? ఇందాక కేస్‌లోమో డైరెక్ట్ 10,000, 20,000 ఇచ్చాడు. సో ఫస్ట్ టైప్ 1లోనేమో మనకు డైరెక్ట్ 10,000, 20,000 ఇస్తే ఇక్కడేమో రేషియో ఇచ్చి సో సేమ్ ప్రాఫిట్ అనేది అమౌంట్‌లో ఇచ్చి ఇప్పుడు ఏ షేర్ ఎంత? బి షేర్ ఎంత? అని ఇలా అడుగుతాడు. ఓకే. సో టైప్ 3లో ఎలా అడుగుతాడో చూడండి. ఫస్ట్ ఎలా అడుగుతాడో అనే క్లారిటీ మనకుండాలి. ఓకే. సో టైప్ 3 అనే ఉంది. టైప్ 3లో ఎలా అడుగుతాడు? ప్రాఫిట్ ఈక్వల్ టు సి ఇంటూ టీ. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సో డిఫరెంట్‌గా అడుగుతాడు. ఏమడుగుతాడు ఫస్టు? సో సి అనే పర్సన్ ఒక 1,000 రూపీస్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఇందాకడ కేసెస్‌లో మనకి టైమ్ పీరియడ్ ఇవ్వలేదు. ఫిక్స్డ్ టైమ్ పీరియడ్ ఇచ్చాడు. అంటే ఇద్దరు 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ ఫిక్స్డ్‌గా ఇస్తే మనకది. సో ఇక్కడేమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ పీరియడ్ అంటే ఒక పర్సను సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు పెట్టరు కదా! కొన్ని మంత్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఓన్లీ మనకి ఎంత? ఒక 2 మంత్స్ మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఏ. ఓకే. సో బి అనే పర్సన్ ఒక 2,000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకోండి. 20,000 రూపీస్ ఒక 10 మంత్స్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి 10 కాదు 12 మంత్స్ వరకి ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1 ఇయర్ తర్వాత వాళ్ళిద్దరూ ప్రాఫిట్‌ని ఎలా షేర్ చేసుకుంటాడు. ఇలా డిఫరెంట్‌గా ఫార్ములా ఒకటే పి ఇంటూ సిటీఏ దీనిపైన సో డిఫరెంట్ వేస్‌లో మనకు క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది ఫస్ట్ కొన్ని క్వెషన్స్ అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే.
ఫస్ట్ కేసులో చూడండి. సో ఏ, బి అండ్ సి ఇన్వెస్ట్ 15,000 రూపీస్, 20,000 రూపీస్ అండ్ 25,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఇచ్చాడు, రేషియో ఇవ్వలేదు, చాలా క్లియర్గా చూడండి. ఇన్ ఏ బిజినెస్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఇస్ 1,200 రూపీస్, దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ ది కేస్. చూడండి ఏ యొక్క షేర్ ఎంత చూడండి. ఫస్ట్ క్లియర్గా ఏబిసి గురించి ఇచ్చాడు. ఏ అనే పర్సన్ 15,000 రూపీస్, బి ఎంత 20,000 రూపీస్ అండ్ సి అనే పర్సన్ 25,000 రూపీస్ కదా. అయితే వాళ్ళ ముగ్గురికి కలిపి వచ్చిన ప్రాఫిట్ 1,200. ఓకేనా. ఫస్ట్ మనం రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 3,000 ఇది రేషియోస్ కదా. సో మనకి క్యాన్సిల్ అయిపోతాయి 3 zeros. 5 3s, 5 4s, 5 5s, 3:4:5. అవునా. టోటల్ అనేది 1,200 అనేది ఈ ముగ్గురికి కలిపి వచ్చిన అమౌంట్. టోటల్ ఎంత మనకి 3 + 4 ఎంత 7, 7 + 5 ఎంత 12 కదా. అంటే 12 పార్ట్స్ కనుక మనకి 1,200 రూపీస్ అయితే, సో ఏ గురించి మాత్రమే అడుగుతున్నాడు. ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే 12 ones, 12 hundreds. సో 3 × 100 ఏమవుతుంది 300 రూపీస్. వెర్ ఇస్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీనికి బి గురించి అడుగుంటే, బి యొక్క షేర్ ఎంత అని అడుగుంటే చూడండి టోటల్ ఎంత మనకి 1,200 కదా. ఓకే 1 పార్ట్ ఎంత క్లియర్గా చూడండి. 1 పార్ట్ ఎంత 100 రూపీస్ అయితే ఇక్కడ బి అనేది ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్. సో 4 × 100 400 అనేది బి పార్ట్స్ అవుతుంది. ఓకే బి అనేది 4 పార్ట్స్. సి ఒకవేళ సి గురించి అడిగితే సి అనేది 5 పార్ట్స్ కాబట్టి సి యొక్క వాల్యూ ఎంత 500 రూపీస్ అనేది వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు. చూడండి టోటల్ యాడ్ చేసి 1,200 వస్తుంది కదా. సో 400 + 500 900. ఏ యొక్క షేర్ ఎంత 300. టోటల్ 1,200 అనేది మనకి యాజ్ టీజ్గా అంటే అమౌంట్ ఇస్తే మనకి ఎలా సాల్వ్ చేయాలని ఇది ఒక మోడల్ అయితే, ఇచ్చిన అమౌంట్ కాకుండా రేషియో ఫార్మాట్లో ఇస్తే ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా నేను చెప్పాను కదా. అయితే ఫిక్స్డ్ వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టారో ఎగ్జాక్ట్ అది ఇస్తారు, లేదు అంటే దాన్ని రేషియో లాగా ఇస్తారు. ఇక్కడ చూడండి 52,000 రూపీస్ ఈజ్ టు బి డివైడెడ్ అమంగ్ ది పార్ట్నర్స్ ఏ అండ్ సి. ఈ 52,000 అనేది మనకి ఇందాక క్వశ్చన్లో ఎక్కడ ఇచ్చాడో లాస్ట్లో ఇచ్చాడు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ అనేది. ఇక్కడ ఏం చేశాడు స్టార్టింగ్లోనే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది ఇచ్చాడు. అది ముగ్గురికి కలిపి వచ్చిన అమౌంట్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈస్. ఇందాకనేమో డైరెక్ట్ 10,000 20,000 30,000 అని అలా ఇస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క రేషియో అంటే ఏంటి చూడండి. ఈ క్వశ్చన్కి కనుక మనం రేషియో తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాం క్లియర్గా చూడండి. సో ప్రతి ఒక్కటి అర్థం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కనుక లాజిక్స్ అర్థం చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే సో ఏబిసి అనేది ఈ క్వశ్చన్కి కనుక ఒకవేళ రేషియోలో ఇచ్చుంటే ఏం చేస్తాము. సో చూడండి క్లియర్గా. సో ఇది 15,000, ఇది 20,000, ఇది 25,000 కదా. 3 zeros 3 zeros 3 zeros. ఓకే 3:4:5 అనేది రేషియో అని క్వశ్చన్లో ఇచ్చేవాడు. ఒకవేళ రేషియోలో ఇచ్చుంటే వాల్యూ కాకుండా ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు 3 పార్ట్స్, బి ఎంత 4, సి ఎంత 5 అని ఇలా ఇచ్చేవాడు. సో అలాగే ఈ క్వశ్చన్కి ఏమి ఇచ్చాడు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వకుండా రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, సేమ్ ఏ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి ఏబిసి అనేది రేషియో చూద్దాం. ఓకే 1/12 1/18 1/24. సో ఈ మూడింటికి కనుక ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 12 18 24కి మనం ఎల్సిఎం తీసుకుంటే సో చూడండి మనకి 6 2s 6 3s 6 4s. ఓకే 6 2s 12 6 3s 18 6 4s 24. నెక్స్ట్ మనకి 2 టేబుల్ కామన్ కాబట్టి 2 1s 3 asterisks 2 2s. ఓకే చూడండి ఇక్కడ మనకు 6 2s 12. ఓకేనా 12 6 72. ఓకే మనకి 72 వస్తుంది కదా. ఈ 72ని ఏం చేయాలంటే ఇంకొంచెం మనం స్పీడ్గా చేయడానికి ఈ 72ని ఇక్కడ మల్టిప్లై చేయండి. ఓకేనా అప్పుడు ఏమవుతుంది 12 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది 6 కదా. నెక్స్ట్ 18 టేబుల్లో ఎప్పుడు వస్తుంది చూడండి 6 3s 18 మిగిలిపోతే మనకు మిగిలింది ఏంటి 4 కదా. ఈస్ట్ 24 కావాలి. ఇది 6 6 4s 24 మిగిలింది ఏంటి 3. సో 6:4:3 అనేది మనకి రేషియో ఏబిసి యొక్క రేషియో. మనకి ఏమి ఇచ్చాడు టోటల్ అమౌంట్ అనేది
52 కదా! అంటే ఈ మూడిటిని యాడ్ చేయండి. 13 కదా! సో, 13 పార్ట్స్ కనుక మనకి 52,000 అయితే ఫస్ట్ మీరు 1 పార్ట్ ఫైండ్ ఔట్ చేయండి. ఈజీగా ఉంటుంది. 1 పార్ట్ ఎంత? 4,000 రూపీస్. మనకు అడిగిందేంటి? 1 పార్ట్ కాదు. ఏ యొక్క షేర్. ఏ షేర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 కదా! సో, 6 ఇంటూ 4,000 చేస్తే మనకు ఏ యొక్క షేర్ వస్తుంది. 6 4 24,000. క్లియర్‌గా చూడండి. ఏకొచ్చిన షేర్ ఎంత? ఏ అనేది 6 పార్ట్స్. ఓకే. మనకి 1 పార్ట్ 4,000 అయితే ఏ అనేది 6 పార్ట్స్ కాబట్టి 6 4 24,000. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఒకవేళ బి గురించి అడిగుంటే బి అనేది మనకి 4 పార్ట్స్ ఉంది. 4 4 16,000. నెక్స్ట్ ఒకవేళ సి గురించి అడుగుంటే సి అనేది మనకు 3 పార్ట్స్ కాబట్టి 3 4 12,000. చూడండి. ఈ వచ్చాయి కదా! మరి వచ్చినయి రైటా? రాంగా? అని కొందరికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉన్న అమౌంట్‌నే మనకి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు కాబట్టి, ఈ మూడిటిని యాడ్ చేస్తే డెఫినిట్‌గా మళ్ళీ మనకు 52,000 వస్తుంది. అలా వస్తేనే మీ ఆన్సర్స్ రైట్. లేదు అంటే రాంగ్ ఆన్సర్స్. సో, చూసారు కదండీ! పార్ట్నర్‌షిప్ నుంచి క్వెషన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నామో. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, అది రైల్వేస్ కానివ్వండి, ఆర్ఆర్‌బీస్ కానివ్వండి, ఎస్ఎస్‌సి కానివ్వండి, గ్రూప్ ఎగ్జామ్స్. సో, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మీ అందరికీ ఆన్‌లైన్‌లో లైవ్ సెషన్స్ అలాగే రికార్డింగ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. సో, మ్యాథ్స్ ఫండమెంటల్ బేసిక్స్ ఎవరైతే రాదో మేము నేర్చుకోవాలి అనుకుంటున్నారో, సో, వాళ్ళందరికీ మనం క్రాష్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. జస్ట్ 199 రూపీస్‌కే క్రాష్ కోర్స్ అనేది జస్ట్ ఈ వీక్ మాత్రమే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సమ్మర్‌లో స్పెషల్‌గా జస్ట్ ఈ వీక్‌లో మాత్రమే మనం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే బ్యాచ్ అన్నమాట కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మన లైవ్ సెషన్స్‌కి జాయిన్ అవ్వండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.